మోహన్ బాబు యూనివర్సిటీ మీద వేటు వేయడానికి రంగం సిద్ధమైంది. హైకోర్టు స్టే ఇచ్చింది. భారీగా 26 కోట్లకు పైగా ఎక్స్ట్రా ఫీజులు పిల్లల నుంచి వసూలు చేశారు అనే న్యూస్ ఇవాళ పేపర్లలో హైలైట్ అయిపోవడం కనబడుతుంది కదా. ఈ వార్త చూసినప్పుడు ఏపీలో బర్నింగ్ టాపిక్ అయిపోయిన మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనేది ఎంత ప్రమాదకరమైన ఇష్యూ అని ఆలోచనను వాళ్ళకి టక్కున తడుతుంది. మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీనే కదా. ప్రైవేట్ యూనివర్సిటీ ఇష్టారాజ్యంగా వసూళ్లు చేసిందని కదా ప్రభుత్వం ఆరోపించి గుర్తింపు రద్దు చేయాలి అని యూజీసీ లాంటి బాడీలన్నిటికీ రికమెండేషన్ చేసింది. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ప్రజల నుంచి ఎంత భారీగా వసూళ్లు చేస్తాయా? టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలోనే ఇలా ఉంటే మెడికల్ ఎడ్యుకేషన్ సంగతి ఏంటి? మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారం ఏపీ ముందున్న డబుల్ ట్రబుల్ని మరోసారి బయటపెట్టింది అనుకోవాలి. మోహన్ బాబు విద్యా సంస్థలు నడపడం అనేది దాదాపు 25-30 ఏళ్ల నుంచి తెలుగునాట అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో 25 ఏళ్ల నాడు కలెక్టర్ గారు లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడే ఆ సినిమాలకు ముందు స్లైడ్స్ పడుతూ ఉండేవి శ్రీ విద్యా నికేతన్ అని. చాలా మందికి చూసుంటారు కూడా. ఆ శ్రీ విద్యా నికేతన్ ఒక 3 ఏళ్ల కిందటో ఏమో మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది. ఇంజనీరింగ్ సీట్లతో పాటు ఇంకా చాలా రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో నడుస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్లో అయితే 70% సీట్లు, ఓవరాల్గా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న 35% సీట్లు కన్వీనర్ కోటాలో ఆ యూనివర్సిటీ భర్తీ చేసుకుంటుంది. కన్వీనర్ కోటా అంటే ఫీజులు ఎంత ఉండాలి, మెస్ ఛార్జీల పరిస్థితి ఏంటి, మిగతా డొనేషన్స్ కానీ మిగతా కలెక్షన్స్ కానీ ఎలా చేయాలి, ఏంటి ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది ఆ యూనివర్సిటీ డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు అసలు వివాదం ఇక్కడే మొదలైంది. పిల్లల దగ్గర నుంచి భారీ స్థాయిలో ఎక్స్ట్రా వసూళ్లు చేసేశారు అని ఇప్పటికే జరిమానా విధించడం, 15 లక్షలు 16 లక్షలు కట్టించడం ఆ యూనివర్సిటీతో జరిగితే అసలు లెక్కలు తీస్తే పిల్లల దగ్గర నుంచి 26 కోట్లు ఎక్కువగా వసూలు చేసేశారు ఫీజుల పేరుతో, రకరకాల పేర్లతో అని హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చెప్తా ఉంది. ఇది స్టేట్ గవర్నమెంట్ అధీనంలో నడిచే సంస్థ. అంటే ఉన్నత విద్య క్రమబద్ధీకరణ నియంత్రణ ఆ కమిషన్ బాధ్యత. ఇప్పుడు ఆ కమిషన్ ఏం చేసింది అంటే యూజీసీ లాంటి కేంద్ర సంస్థలకి సిఫార్సు చేసింది. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీలకైనా డీమ్డ్ యూనివర్సిటీలకైనా పర్మిషన్స్ ఇచ్చేది కేంద్రం కదా. ఈ మోహన్ బాబు యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయండి, అనుమతులు రద్దు చేయండి అని చెప్తా ఉంది ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. ఇది మోహన్ బాబు యూనివర్సిటీ పరిధిలో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఉన్నాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ లాంటివి మనకి తెలిసినవే కదా. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అనే కాదు, ఈటన్ లాంటి పాపులర్ యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ సీట్ అంటే మహా అయితే 10 లక్షలు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలోనే ఇంత భారీ స్థాయిలో వసూళ్లు జరిగితే పిల్లల నుంచి, మరి మెడికల్ ఎడ్యుకేషన్ సంగతి ఏంటి? అంతే కదా. మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ తో పోలిస్తే మెడికల్ కాలేజీ సీటు 10 రెట్లు అంతకంటే ఎక్కువ కాస్ట్లీ కదా. అంటే ఇక్కడ 10 లక్షలు అయితే అది ₹1 కోటి కంటే ఎక్కువ అవుతుంది కదా. మరి ఇలాంటి కోట్లు పలికే సీట్లు ఏపీలో 17 మెడికల్ కాలేజీల్లో కొత్తగా వస్తున్నాయి కదా. ఆ 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నుంచి తీసి మనం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి ఇస్తామంటున్నాం కదా. మరి వాళ్ళు కూడా ఇలా రకరకాల పేర్లతో ఫీజులు పెట్టి వసూళ్లు చేశారనుకోండి, పేద విద్యార్థులు మెడికల్ ఎడ్యుకేషన్ ని సాధించగలరా, చదవగలరా? మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారం ఒక ఐ ఓపెనర్ కదా. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంత కాస్ట్లీ అయిపోతే మెడికల్ ఎడ్యుకేషన్ ఇంకెంత కాస్ట్లీ అవుతుంది? 10 రెట్లు 15 రెట్లు ఎక్కువ అవుతుంది కదా. మరి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇలా చేస్తున్న వసూళ్ల దందాన్ని మనమే ఓ పక్కన బయట పెట్టాము అని చెప్తున్నప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంలో పునరాలోచించుకోవాలి కదా 1-2 సార్లు. ఎందుకంటే పేదల ప్రయోజనాలు ఏ స్థాయిలో దెబ్బతింటాయి, హాహాకారాలు ఏ స్థాయిలో వస్తాయి అనేది ఈ మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో అర్థం చేసుకునైనా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇది కదా అసలు పాయింట్. ఇలాంటి లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఇంత చెప్పిన తర్వాత మరో పాయింట్ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు స్టేట్ బాడీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సిఫార్సు చేసింది కదా మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులు రద్దు చేయాలి అని. అలా సిఫార్సు చేసిన తర్వాత చాలా మందికి ఒక పాయింట్ గుర్తొస్తుంది. 2019 ఎన్నికల ముందు, అంటే అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ జరగట్లేదు, పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది చంద్రబాబు ప్రభుత్వం అని మోహన్ బాబు భారీ స్థాయిలో ఆందోళన చేయటమే కాదు రోడ్డెక్కి ధర్నాలు కూడా చేశారు. బహుశా ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఇప్పుడు తొంగి చూసిందా అని కూడా మాట్లాడుతూ ఉన్నారు రాజకీయంగా. విద్యార్థులు కుటుంబాల వైపు నుంచి అబ్జెక్షన్స్, ఎక్కువ ఫీజులు వసూలు చేసిన మాట నిజమే అయ్యుండొచ్చేమో, కానీ ఆ ఇంపాక్ట్ కూడా ఏమన్నా తోడైందా దీనికి అని కూడా మాట్లాడడం ఇప్పుడు కనపడుతోంది.
ఎందుకంటే చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తూ ఉన్నారు కదా, గతంలో లాగా చూసి చూడనట్టు ఊరుకోను, అసలు ఉపేక్షించిన ఎవరిని, అందరికీ పే బ్యాక్ ఉంటుంది అని చెప్పారు కదా. ఆ పే బ్యాక్లో భాగంగా ఇది కూడా వచ్చిందా బయటికి అని కూడా అంటున్న వాళ్ళు ఉన్నారు. ఏమో నిజాలు ఏంటి అనేది విచారణలో తెలియచ్చు. హైకోర్టు స్టే ఉంది. మోహన్ బాబు వైపు నుంచి ఫైట్ బ్యాక్ ఎలా ఉంటుంది, కేంద్రం రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లాంటివన్నీ కేంద్రం ఆధీనంలో ఉంటాయి కదా. మరి వాళ్ళు ఏం చేస్తారు, మోహన్ బాబు యూనివర్సిటీ ఫేట్ ఏమవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ వన్ థింగ్ ఈజ్ వెరీ మచ్ క్లియర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలోనే ఇన్ని కోట్ల రూపాయలు మిడిల్ క్లాస్ నుంచి పేద విద్యార్థుల నుంచి ఎక్స్ట్రా వసూలు చేశారు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో అని చెప్తున్నప్పుడు, మరి అదే మెడికల్ కాలేజీలు అయితే ఇంకెంత గుంజుతాయి ఆలోచించి ఆ కాలేజీల ప్రైవేటైజేషన్ వ్యవహారాన్ని ఇప్పటికన్నా హోల్డ్ చేయటమా పునరాలోచించటమా అనేది చేయగలిగితే బాగుంటుందేమో కదా. మీరైతే ఏమంటారు?